ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో, కలకటాలో ఉన్న మెడికల్ కాలేజ్లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని మౌనిక దేవనాథ్ని కొంతమంది దుర్మార్గులు వచ్చి సామూహికంగా రేప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న వైద్యులందరికీ ఒక తీవ్రంగా ఎంతో తీవ్ర దిగ్భ్రాంతి కలిగింది. దీని మీద అందరూ విస్మయం కూడా చెందాం. కాబట్టి ఈ సంఘటన వైద్యులకు ఎంతో తీవ్ర ఆవేదన కలిగింది. కాబట్టి దీనికి మన నేషనల్ ఐఎంఏ ఆదేశాల మేరకు, డాక్టర్ ఆర్వి అశోకన్ గారి ఆదేశాల మేరకు, నా జాతీయ అధ్యక్షులు ఆర్వి అశోకన్ గారి ఆదేశాల మేరకు మొత్తం భారతదేశంలో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అందరూ కూడా రేపు దీనికి నిరసనగా రేపు ఉదయం అంటే 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు బంద్ చేయబడ్డాయి. అలాగే ఎలక్టివ్ ప్రొసీజర్స్ను కూడా ఆపేయడం జరుగుతుంది. ఓన్లీ మానవతా దృక్పథంతో అత్యవసర సేవలు మాత్రమే డాక్టర్లు అందిస్తారు. కాబట్టి మిగతా రాష్ట్రంలో కానీ మా విజయనగరం జిల్లాలో కానీ అందరూ కూడా డాక్టర్లందరూ నేను రిక్వెస్ట్ చేస్తుందంటే మీరందరూ కూడా ఈ వైద్య సేవలు నిలిపివేస్తూ ప్రొడక్ట్స్లు కానీ ధర్నాలు కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మెమోరాండాలు అందజేస్తూ ఈ బంద్ని సక్సెస్ చేయాలని పత్రికాముఖంగా మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా రేపు బంద్ని వాళ్ళు కూడా సహకరించాలి. ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే చూస్తామని మాత్రం ప్రజలు కూడా తెలుసుకోవాలని విన్నవిస్తున్నాం. కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని రేపు హత్య చాలా హృదయ విదారకమైన విషయం. దీన్ని ముక్త కంఠంతో భారతదేశంలో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరూ కూడాను దీన్ని ఖండిస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు సేవల్ని నిలిపివేస్తున్నాం. అత్యవసర సేవల్ని మాత్రమే మానవతా దృక్పథంతో కొనసాగిస్తాం. మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, దీని మీద లోతైన విచారణ జరపాలి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి హృదయ విదారకమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ ఉదంతంలో చూస్తే హత్య రేపు జరిగిన తర్వాత పరిపరి విధాలుగా కేసుని డైవర్ట్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. వెంటనే ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి అని చెప్పి ప్రిన్సిపాల్ చెప్పడం, ఆ తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తే చాలా కర్కటంగా ఎంత దారుణంగా ఆ అమ్మాయిని శిక్షించి హత్యకు గురి చేశారు, లైంగిక దాడులకు గురి చేశారు అన్నది చూస్తే మనం నిజంగా మానవత్వం ఉన్నవాళ్లేనా అనిపిస్తుంది. ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన దుస్థితి అని చెప్పి నేను మాత్రం చెప్తున్నాను. అయితే జరిగిన తరువాత సాక్ష్యాలను తారుమారు చేయాలని మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే గోడలు అక్కడ పడేసి కాలేజీలో చేయటం, అలాగే సీసీటీవీలు లేకుండా చేయటం, ఇవన్నీ కూడాను మేము ఖండిస్తున్నాం. ఏదైనా సిబిఐ లోతుగా దర్యాప్తు చేసి దీనికి బాధ్యులైన వారిని పట్టుకొని కఠినమైన శిక్ష వెయ్యాలి. ప్రభుత్వాలు దీనికి మాకు స్వేచ్ఛ, ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తే మాత్రమే మేము వైద్య సేవలను ఇవ్వగలము ప్రజలకి అని చెప్పి మేము ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ తల్లి తండ్రి కూడాను
వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తులో వైద్య విద్య కోసం పంపించరు. ఇది ప్రజలు కూడా గమనించాలి, సమాజం గమనించాలి. ఇలాంటి సంఘటనలను ప్రజలు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, రేపు మేము చేయబోయే ఈ బంద్లో మరి ప్రజలు కూడా అర్థం చేసుకొని మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే ప్రభుత్వాలకి ఒక మేలుకొలుపుగా, అలాగే ఈ చేసే వ్యక్తులు హింసాత్మక ధోరణులను పాటించే వ్యక్తులకు కూడా ఒక కనువిప్పు కలగాలని చెప్పి మాత్రమే మేము చేస్తున్నాం. ప్రజలకు అన్యాయం చేయాలని కాదు. అత్యవసర కేసుల్లో మేము సేవలు అందిస్తాం. మామూలు సేవల్ని మేము నిలుపుదల చేస్తున్నామని చెప్పి ప్రజలు గమనించగలరని చెప్పి కోరుతూ, మాకు సహకరించి ఈ బంద్ని మరి విజయవంతం చేయాలని కోరుతూ